అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను 9 రోజులు నవరాత్రి పూజ పూర్తయిన తర్వాత ఆఖరి రోజున అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి, పూజా పీఠం మీద ఉన్న మలినాలు, కలిసం కొబ్బరికాయ, కలిసంలో నీళ్లు, అఖండ దీపం మొదలైనవన్నీ కూడా మనం ఏం చేయాలి అన్న పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం। మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఉద్వాసన అంటే ఏమిటి? నవరాత్రి పూజ 9 రోజులు చేసిన తర్వాత మనం అమ్మవారికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది। అంటే అమ్మా, మా యథాశక్తి కొలది మేము ఈ 9 రోజులు నీ పూజ చేసుకున్నాం, తప్పులు ఉంటే మన్నించు, మరుసటి ఏడు మళ్ళీ నీ పూజ చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని ఆ తల్లిని వేడుకుంటూ పూజా పీఠని కలిశాన్ని ముమ్మార్లు కదపాలి। ఇలా అమ్మవారికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది। నవరాత్రి ఆఖరి రోజున అమ్మవారికి ఉద్వాసన పలకటానికి ముందు మనం ఏం చేయాలి? ఈ ఆఖరి రోజున మీరు మరలా యథాశక్తి కొలది పూజ చేసుకొని అమ్మవారికి నివేదన చేసి హారతి ఇవ్వాలి। ఆ తరువాత మీకు శక్తి ఉంటే కనుక అమ్మవారికి తప్పనిసరిగా బట్టలను సమర్పించండి। చీరతో పాటు రవికల గుడ్డ, పండు తాంబూలం, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, రూపాయి కాసు ఇలాంటి మంగళ ద్రవ్యాలు అన్నీ కూడా పెట్టి ఇవ్వాలి। ఒకవేళ మీకు చీర పెట్టే శక్తి లేకపోతే కనుక పసుపు, కుంకుమ, పండు తాంబూలం ఇంకేమైనా మంగళ ద్రవ్యాలు, గాజులు లాంటివి పెట్టి అమ్మవారికి సమర్పించండి। ఒకవేళ మాకు అంత శక్తి కూడా లేదండి అనుకునే వాళ్ళు ఉత్తి పండు తాంబూలం ఇస్తే సరిపోతుంది। ఇప్పుడు అమ్మవారికి మంత్రపూర్వకంగా ఉద్వాసన ఎలా పలకాలి అని తెలుసుకుందాం। ఇప్పుడు ఉద్వాసన చెప్పే మంత్రాన్ని చెప్తున్నాను। సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వాంగం హరతు మే పాపం దుర్వా దుస్వప్ననాశిని జయదేవి నమస్తుభ్యం జయ భక్తవరప్రదే జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే శ్రీ శ్యామలా దేవ్యై నమః యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ అంటూ పూజా పీఠని ముమ్మార్లు కదపండి। అలాగే కలిసం పెట్టుకున్న వాళ్ళు కూడా కలిసాన్ని ముమ్మార్లు కదపండి। ఆ తరువాత కొన్ని అక్షంతలు తీసుకొని ముమ్మార్లు నీళ్లు చేతిలో పోసుకొని దార కట్టి వదిలేయండి। దీంతో 9 రోజుల పూజ సమాప్తమైపోతుంది। అలాగే అమ్మవారి ఉద్వాసన అన్నీ కూడా పూర్తవుతాయి। ఇంతకీ ఉద్వాసన ఏ రోజున మనం చేసుకోవాలి నవరాత్రులలో అని మీకు అనుమానం ఉంటుంది కదా। శ్యామల నవరాత్రులు 9 రోజులు కూడా పూజ పూర్తయిన తర్వాత మనం 9వ రోజునే మనం అమ్మవారికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది। ఒకవేళ ఎవరికైనా 9వ రోజు కుదరకపోతే మంగళవారం, శుక్రవారం కాని రోజున మీరు తర్వాత అయినా అమ్మవారికి ఉద్వాసన పలకవచ్చును। ఇంతటితో నవరాత్రి పూజ సమాప్తం అవుతుంది। దీపాలు కొండెక్కాక పీట మీద ఉన్న పువ్వులు, మలినాలు అన్నీ కూడా తీసి పారే నీటిలో వేసేయండి। అలాగే కలిసం పెట్టుకున్న వాళ్ళు కలిసం మీద కొబ్బరికాయని తీపి పదార్థం చేసుకొని ఇంటిల్లిపాది కూడా ప్రసాదంగా స్వీకరించండి। లేదు అంటే కనుక దాన్ని కూడా పారే నీటిలో వేయండి। కలిసంలోని నీళ్లను తమలపాకుతో గాని లేదు అంటే మామిడాకులతో గాని ఇంటి నిండా మీ శిరస్సుల పైన కొంచెం చిలకరించుకోండి। ఆ తరువాత మిగిలిన నీళ్లను తులసి కోటలో పోసేయండి। అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు ఉద్వాసన చెప్పిన తరువాత దానిని అలాగే ఉంచేయండి। కొండెక్కేంత వరకు దానిని కదపకండి। అమ్మవారికి పెట్టిన చీర ఎవరికైనా ఇవ్వాలా అండి అంటే అక్కర్లేదండి, మీరే అమ్మవారి చీరని కట్టుకోండి, ఎవరికి ఇవ్వద్దు। విన్నారు కదా, నవరాత్రి పూజలో ఆఖరి రోజున అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి అన్న విషయాలను తెలుసుకున్నారు కదా। మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను। సర్వం ఈశ్వరార్పణమస్తు। స్వస్తి।